ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో ఎలకల బెడద తీవ్రమవుతోంది. ఏ వార్డులో చూసినా మూషికాలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2022 మార్చిలో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఓ రోగిని ఎలుకలు కొరగ్గా తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ బదిలీకి కూడా కారణమైంది ఈ ఘటన. అదేవిధంగా అక్కడ సికేఎం హాస్పిటల్లో మృతి చెందిన శిశువును ఎలుకలు కొరికిన ఘటన పెను దుమారాన్ని రేపింది. ఈ రెండు ఘటనలపై అప్పటి అధికారులు స్పందించి ఎలుకల నివారణకు చర్యలు తీసుకున్నారు. తాజాగా హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో ఎలుకల సంచారం తీవ్రమైంది. రోగుల ఎదుటే ఎలుకలు మట్టిని తోడుతున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై హనుమకొండ ప్రసూతి హాస్పిటల్ సూపరింటెండెంట్ను వివరణ కోరగా దాటవేసే విధంగా సమాధానం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అందించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి మనం సంబంధించి చూసినట్లయితే వరంగల్ జిల్లాలో వైద్యం విద్య మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పవచ్చు. ఈ యొక్క వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం ముందుకొచ్చి అన్ని ప్రణాళికలు ఏర్పాటు చేసి ఆ యొక్క వైద్యానికి సంబంధించిన ప్రతి హాస్పిటల్లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రతిదీ సౌకర్యంగా అందించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. కానీ మనం ఇక్కడ హన్మకొండ ప్రసూతి హాస్పిటల్లో చూసినట్లయితే ఇక్కడ చాలామంది పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా ఈ యొక్క హాస్పిటల్కి పేదవాళ్ళు ఈ యొక్క హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలు డెలివరీ కోసం ఈ యొక్క హాస్పిటల్కి వస్తారు. ఈ యొక్క హాస్పిటల్లో మాత్రం అనేక సమస్యలను మాత్రం ఆ యొక్క గర్భిణీలను వెంటాడుతున్నాయని చెప్పవచ్చు. ఒక డెలివరీకి వచ్చిన వారికి ఇక్కడ సరైన సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూసినట్లయితే ఇక్కడ చాలామంది రాత్రిపూట పడుకుంటే దోమలు, తర్వాత ఈ చుట్టుపక్క గాలి, కిటికీలు, ఫ్యాన్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. మనం నిన్నటి దినంలో చూసినట్లయితే ఆ యొక్క ఎలుకలు ఒక సైర విహారం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆ యొక్క ఎలుకలు మాత్రం ఏది గతంలో మనం ఎంఎంలో చూసినట్లయితే ఆ యొక్క చిన్నపిల్లలకు కానీ లేకుంటే ఆ ఎలుక కొరకడం వల్ల చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ యొక్క దానికి సంబంధించి ఎంఎంలో ఆ యొక్క అప్పుడున్న సూపరింటెండెంట్ను వేటు వేశారని చెప్పవచ్చు. మనం ఇక్కడ హన్మకొండ ప్రసూతి హాస్పిటల్లో చూసినట్లయితే ఎలుకలు మాత్రం సైర విహారం చేస్తున్నాయి. గర్భిణులు భయపడుతున్నారు. ఈ యొక్క ఎలుకలు ఎక్కడొచ్చి కొరుకుతాయా, పడుకున్న తర్వాత ఎలుకలు కొరకడంతో మనం వైద్యానికి వచ్చి మరి యొక్క వైద్యం అందించేందుకు మాత్రం ఏది మా యొక్క ప్రాణాలు పోయే విధంగా ఉన్నాయని గర్భిణులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. వారికి సంబంధించిన బంధువులు కూడా మేము హాస్పిటల్కి ఒక సమస్యతో మేము వస్తే ఈ యొక్క ఇది లేని సమస్యగా ఏది ముందుకు వస్తుందని మాత్రం వైద్యులు ఎంత మాత్రం ఈ యొక్క ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది పట్టించుకోవడం లేదనేది ఒక ఆరోపణలు మాత్రం ఉన్నాయి. ఈ యొక్క అనేక డబ్బు వెచ్చించి హాస్పిటల్ను ఏది ఆధునీకరణ చేసే క్రమంలో మాత్రం ఇక్కడ ఏది ఖచ్చితంగా ఇక్కడ ఆ యొక్క అధికార యంత్రాంగం ఇక్కడ విఫలమైందని చెప్పుకోవచ్చు. హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ తనతో మాట్లాడితే కొంత దాటవేసే ధోరణితో మాట్లాడేది. నేను చాలా బిజీగా ఉన్నాను, నేను ఆ యొక్క సందర్భాన్ని బట్టి నేను మాట్లాడలేను. ఖచ్చితంగా ఈ యొక్క చాలామంది వైద్యానికి వచ్చిన గర్భిణులు మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యలను పరిష్కారం చేసేందుకు మాత్రం ఏది అధికార యంత్రాంగం ముందుకు రావాలి. ఎందుకంటే గర్భిణితోని వచ్చిన వారికి ఈ యొక్క అనేక సమస్యలు ఈ యొక్క హాస్పిటల్కి వస్తే ఈ యొక్క అనేక సమస్యలతోటి ముందుకొచ్చే విధంగా ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ సమస్యలను పరిష్కారం చేసి ఆ యొక్క ఎలుకలను రాకుండా ఆ యొక్క అన్ని పూర్తి చేసి ఎక్కడైతే రంధ్రాలు చేసినాయో అవి మొత్తం పూర్తి చేసి దాన్ని కంప్లీట్ చేసే విధంగా ఈ యొక్క ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు కూడా ముందుకొచ్చి దీన్ని పూర్తి చేయాలని మాత్రం కోరుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు మాత్రం ఇది పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు మాత్రం సిద్ధపడుతున్నారని చెప్పవచ్చు. ఇలాంటి ఎలుకల సైర విహారాన్ని ఖచ్చితంగా అడ్డుకోకుంటే కనుక ఇక్కడ చిన్న చిన్న పిల్లలు పుట్టిన సందర్భంలో ఆ యొక్క అలసిపోయి పండుకున్న సందర్భంలో ఎలుకలు వచ్చి ఎక్కడ కొరుకుతాయా చిన్నపిల్లలను కూడా అనే ఆందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజితో సాల్మన్, ఆదా న్యూస్, వరంగల్.